హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. మ్యారేజ్ గురించి మనం వీడియో చేస్తున్నాం. ఇక మ్యారేజ్ అనేది ప్రతి వ్యక్తి లైఫ్ లో కూడా ఒక బెస్ట్ టర్నింగ్ పాయింట్ అని మనందరికీ తెలుసు. అయితే ఇంత బెస్ట్ టర్నింగ్ పాయింట్ అయిన మ్యారేజ్ ఈ విషయంలోనే మనం అశ్రద్ధ వహిస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పటి వరకు మీ పిల్లలకి ఒకవేళ ఏజ్ ఎక్కువైనా పెళ్లి కాకపోయినా, ఒకవేళ తక్కువ ఏజ్ ఉండి మీరు పెళ్లి చేయాలి అనుకున్నా, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సైంటిఫిక్ గా వారి యొక్క చార్టుని పరిశీలించకుండా గనుక వారికి మీరు వివాహాన్ని గనక నిశ్చయించినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అనవసరమైన విడాకులు, ఇబ్బందులు, వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఏం చేయాలి అంటే, మొదటగా మీ పాప లేదా బాబుకి వివాహ సమయం ఏదో మీకు తెలియాలి. వివాహ సమయం అనేది ఖచ్చితంగా మీకు తెలియాలి. అంటే వారికి 19వ సంవత్సరం వివాహం అవుతుందా, 22వ సంవత్సరం వివాహం అవుతుందా, 25వ సంవత్సరం వివాహం అవుతుందా అనేది మీకు తెలియాలి ఫస్ట్. అలా తెలిసినప్పుడు మాత్రమే మీరు వివాహ సంబంధాలని చూడాల్సి ఉంటుంది. అది చూడకుండా, ఇలా సమయాలను చూడకుండా గనక మీరు వారికి వ్యతిరేకమైనటువంటి ఏజ్ల్లో గనక వివాహం చేసినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది బాగుండదు. సో ఇది తర్వాత మొత్తం మనకి ఒక పర్సన్ కి 3 వివాహ సమయాలు వస్తాయి. ఒక వివాహ సమయంలో వారికి గనక విద్య పూర్తవ్వకపోతే ఇది మనం అవాయిడ్ చేస్తాం. ఇక రెండవది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి. కానీ అప్పటికే గనక వారికి లైఫ్ లో సెటిల్ అవ్వకపోతే ఇక్కడ కూడా అవ్వదు. అంటే లైఫ్ లో సెటిల్ అవ్వకపోవటం ఎందుకు జరుగుతుంది? వారి పేరులో నెగిటివ్ ఉండటం, 14 డైమెన్షన్స్ లో వాళ్ళ నేమ్ సెట్ అవ్వకుండా ఉండటం, ఇదే కాక వారికి ఉన్నటువంటి మెయిన్ దోషాలు పునర్పు దోషం గాని, కాలసర్ప దోషము గాని, కుజ దోషము కానీ, ఈ 3 దోషాలు పోవటానికి మనం చాలా టెంపుల్స్ కు తిరుగుతుంటాం. ఎవరు ఏది చెప్తే చేస్తుంటాం. ఇవన్నీ కూడా పరిష్కార మార్గాలు కాదు. కేవలం నేమ్ 14 డైమెన్షన్స్ లో ఉండటమే దానికి సొల్యూషన్. ఇలా ఆ దోషాల వల్ల ఏమవుతుందంటే ఈ రెండో అటెంప్ట్ లో కూడా జరగదు. అలా జరగనప్పుడు 3వ అటెంప్ట్కి వస్తారు. కానీ ఈ 3వ అటెంప్ట్కి వచ్చేసరికి వారిలో ఉన్న నెగిటివ్ గనక బాగా పెరిగిందనుకోండి, ఇక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వివాహం అవ్వదు. ఒకవేళ వివాహం అయినప్పటికీ కూడా ఎలా అవుతుంది? అర్హత లేని వ్యక్తులతో వివాహం అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే వారి యొక్క వివాహ జీవితం బాగుండదు. మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు జన్మించరు. ఎప్పుడూ కూడా విభేదాలతో ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇది అటెంప్ట్ అన్నమాట. ఇక 3వ విషయం ఏంటంటే, ఒక పర్సన్ గనక అంటే వాళ్ళ పేరెంట్స్ గనక నెగిటివ్స్ తో ఉంటే, వారి పేరెంట్స్ గనక సరైన దిక్కున అంటే సరైన ఎంట్రన్స్ లో గనక ఇల్లు యొక్క ఎంట్రన్స్ సరిగా హౌస్ ఎంట్రన్స్ లేకుంటే వారి యొక్క నెగిటివ్ కూడా వీరిపైన పడుతుంది. ఇప్పటి కాలంలో ఎక్కువ మందికి పెళ్ళైన కొద్ది రోజులు డైవర్స్ రావడానికి, వివాహ వ్యవస్థ బాగలేకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే వారి పేరెంట్స్ యొక్క నేమ్ లో ఉండేటువంటి నెగిటివ్, వారి పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ లో ఉండేటువంటి నెగిటివ్ మాత్రమే వీరికి అవరోధంగా తయారవుతుంది. ఇక సెకండరీ వీరిది. ఇట్లా వివాహ సమయం నిర్ణయించుకోలేకపోవటం, చేయాల్సిన టైంలో చేయకుండా వారికి అనవసరమైన సమయంలో పెళ్లి చేయటానికి ప్రయత్నించడం. కాబట్టి ఈ యొక్క విషయాల్ని కూలంకషంగా గమనించినప్పుడే వారికి మంచి లైఫ్ ని ఇవ్వగలుగుతారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క వివాహ సమయాన్ని మనం ఎలా నిర్ణయించవచ్చో కూడా తెలుసుకుందామండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమందికి షేర్ చేయండి. ఇంకా మీరు కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. మీరు చేసే ప్రతి లైక్ ఇది ఎక్కువ మందికి పంపించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా వారు కూడా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటారు. ఓకే, ఇప్పటికీ మీరు గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్ తో మరలా కలుద్దామండి.